మన టీం నుండి 5 వెళ్ళిపోయారు. సో రేపటి నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు, ఓకేనా? సరే. నా సొంత టీమ్మేట్స్ని నమ్మలేని పరిస్థితి వస్తుందని అనుకోలేదు నేను మోసపోయాను. మార్కో అలా చేయకు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. గొడవలు కూడా మామూలుగా లేవు. వేరే వాళ్ళు ఏం తినాలో చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ 11 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక యాపిల్ కూడా రాదు. ఇది చాలా వచ్చి తినండి. మీకు ఇంకా యాపిల్ దొరకలేదని నాకు తెలుసు. రెడ్ టీం అందరూ కలిసికట్టుగా ఉండి వనరుల్ని పొదుపుగా వాడుకోవడం వాళ్ళు ఇక్కడ బతకడానికి సహాయపడుతుంది. ప్లీజ్ ఒకటే తీసుకోండి. షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. నేనైతే ప్రతిరోజు 6 గుడ్లు తినేవాడిని. నేను ఇప్పుడు కేవలం యాపిలే తింటున్నాను, ఎందుకంటే డబ్బులు చాలా తక్కువ. ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదు, తల పగిలిపోతోంది. నాకైతే ఇప్పుడు వేఫల్ హౌస్ లో మీల్స్ తినాలనుంది. నువ్వు దాని గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావు? మిత్రమా, నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆకలి తట్టుకోలేక రెడ్ టీం నుంచి ఫస్ట్ 6 అవుట్ అయిపోయారు. వేఫల్ హౌస్ వాళ్ళు రెడీగా ఉండాలి డ్యూడ్. మీ అందరికి ఏది కష్టం అనిపిస్తోంది? అలాగే ఎండ, ఇంకా పొరుగులు. చెప్పాలంటే ప్రతిదీ కష్టమే. ఇక్కడ మీరు దేనికోసం కష్టపడుతున్నారు? మా దగ్గర ఒక మ్యాన్షన్ లాంటిది ఉంది. మేము 4 ఇక్కడే ఉంటాం. నిద్ర ఎలా పడుతుంది? నెమ్మదిగా అలవాటు పడుతున్నాం, కానీ దేనికైనా అడ్జస్ట్ అయిపోవాలి కదా, తప్పదు. ఎక్స్పర్ట్స్ తో పోలిస్తే మీ షెల్టర్ ఎలా ఉందనిపిస్తోంది? వాళ్ళకంటే 100% బెటర్ గా ఉంది. మీకు వాన పడితే మొత్తం తడిసిపోతామని భయం వేయట్లేదా? చెప్పండి. నేను చాలా ఆశావాదిని. నేనైతే చాలా పాజిటివ్ గా ఉన్నాను. వీళ్ళకి ఇది ఈజీ వీడియో అయిపోవాలి. నాకు దాని గురించి తెలియదు జిమ్మి. చాలా మంది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ కాబట్టి చేసినట్టే జరుగుతోంది. ఈ రోజు మనం ఏం తినకూడదు. ఇది 50 మందికి అస్సలు సరిపోదు. ఇది అందరి నిర్ణయం కావాలి. అంటే ఒకవేళ మనం చివరి వరకు ఉండాలనుకుంటే అందరం కలిసి డెసిషన్ తీసుకొని ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇది ఎంజాయ్ చేయడానికి కాదు, బ్రతకడానికి చేసే ప్రయత్నం. 2 టీమ్స్ నుంచి కూడా జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు. మీ అందరి కోట కూడా నేనే తినేస్తానులే. కరెక్ట్ గా చెప్పావు.